అలాగే టమాటాలకి వచ్చిన కాయలు కూడా కాయలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్. హాయ్ నమస్తే, నేను మీ రత్నాని. ఇంతకుముందు వీడియోలో మనము గులాబీ మొగ్గల కోసం వీడియో చేసాము కదా, ఆ గులాబీ మొగ్గలు ఇప్పుడు పువ్వులుగా మారాయి అన్నమాట. చాలా బాగున్నాయి. వచ్చేసేయండి, చూపించేస్తాను గులాబీ పువ్వుల్ని. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. గులాబీ మొక్కల విషయానికి వస్తే నేను చాలా కేర్ తీసుకుంటానండి. ఇవి చూడండి, చాలా బాగా వచ్చినాయి కదా గులాబీ పువ్వులు. గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. ఎంత బాగా పూసినాయో. ఒక కుండీలో అయితే నేను గులాబీ మొక్కతో పాటు పుదీనా కూడా వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది కదా పుదీనా కూడా. గులాబీలు అయితే ఒక్కొక్క కొమ్మకొచ్చి 10 పూలైనా ఉన్నాయండి. చూడండి చాలా బాగా వచ్చినాయి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా గులాబీలు. గులాబీ మొక్కకు చూడండి, కొమ్మకి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. ఒక్కొక్క కొమ్మ వచ్చి 6 నుండి 10 మొగ్గల వరకు రావడం వలన చాలా బాగున్నాయి. అది కాదండి, 6 కాదండి, 10 కాదండి, అంతకంటే ఎక్కువ మొగ్గలు వచ్చినాయి. మొగ్గలన్నీ ఒక్కసారిగా పువ్వులకు పూయడం వల్ల మొక్కకి చూడండి చాలా అందం వచ్చింది. ఈ గులాబీ పువ్వులు చూడండి, ముందు పింక్ రంగులోకి వచ్చి తర్వాత రెడ్ కలర్లోకి మారిపోతున్నాయి. చాలా అందంగా ఉన్నాయి. మొక్కకి పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయడం వల్ల మొక్కకి చాలా అందం వచ్చింది కదా. మన గార్డెన్లో ఉన్నటువంటి గులాబీ మొక్కలకి నేను కేరింగ్ ఎలా తీసుకుంటానో అన్నది వీడియో ద్వారా మీకు చెప్తానండి. స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఎర్ర గులాబీ మొక్కల్లో కూడా చాలా గులాబీలు ఇది వరకు వచ్చాయి. కొన్నింటిని నేను కట్ చేసేసాను. కట్ చేయడం వలన మనకి ఎర్ర గులాబీల్లో అక్కడక్కడ పూలు మాత్రమే ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి గులాబీ మొక్కలన్నీ ఒక్కసారిగా మొగ్గలన్నీ పువ్వులుగా పూసేసరికి చాలా అందం వచ్చిందండి గార్డెన్లోకి. అయితే మన దగ్గర ఇంకా కిందకి 2 కుండీలు పెట్టాను కదా, ఆ 2 కుండీల్లో కూడా పువ్వులు చాలా విపరీతంగా వచ్చినాయి అనమాట. చూడడానికైతే మనసు హాయిగా ఉంటుంది. ఈ గులాబీ పువ్వులను చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. మా గార్డెన్లో పూసిన ఈ గులాబీ పువ్వుల్ని చూడగానే మీకేమనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన గార్డెన్లో గులాబీ మొక్కలు ఉన్నాయి కదా, వాటికి మనము ఎక్కువగా కేరింగ్ తీసుకుంటామని చెప్పాం కదండి. వీటికి మనము కేరింగ్ ఎలా తీసుకుంటామంటే, మొక్కలకున్న ఆకులు ఎక్కువగా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. వాటిని మనము కట్ చేసేస్తూ ఉంటాను. మనం గులాబీ మొక్కల్లో ఆకులు ఎల్లో కలర్లో వస్తాయి కదా, ఆ ఎల్లో కలర్లో ఉన్న ఆకులను కూడా కట్ చేస్తూ ఉండాలి. వాటితో పాటు బాగా ఎండిపోయిన ఆకులను కూడా కట్ చేస్తూ ఉండాలన్నమాట. మనం ఆకుల్ని కట్ చేయడమే కాకుండా అక్కడక్కడ గులాబీ మొక్కల్లోని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ ఎండిపోయిన కొమ్మల్ని మనము కట్ చేసేయాలి. కట్ చేయడం వల్ల మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ మళ్ళీ మనకి కొత్త కొమ్మ ఏర్పడుతుంది. మనము గులాబీ మొక్కలకైనా కానీ ఏ మొక్కకైనా కానీ ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదండి. దానికి సరిపడా వాటర్ ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇస్తే మాత్రం మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తక్కువ మోతాదులోనే వాటర్ ఇవ్వాలి. గులాబీ మొగ్గలు ఒక్కసారిగా అన్ని పువ్వులు పూసేసరికి రాత్రిపూట కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. నేను మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలన్నిటికీ నేను వారానికి 3 సార్లైనా ఫుడ్ ఇస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే మనకి మొక్కలు పచ్చగా ఉండడము, దాంతోపాటు కొత్త చిగుళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది వచ్చి ఆవాల మొక్క చూడండి చాలా బాగా వచ్చింది. ఇక చూడండి ఫ్లవరింగ్ ఎల్లో కలర్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. గుత్తులుగా వచ్చినాయి. గుత్తుకొచ్చి ఒక కొమ్మకొచ్చి చాలా వరకు ఒక 100 కాయలు వచ్చేస్తాయి ఈ ఆవాల మొక్కకి. చూడండి, ఈ ఆవాల మొక్కకి మనకి ఎన్ని వచ్చినాయి? ఇవి 1 2 3 4 5 మొక్కలు ఉన్నాయండి. 5 మొక్కలకి చాలా ఎక్కువగా వస్తాయి కాయలు. ఒకసారి ఆవాల మొక్కని చూద్దురు. ఇది వచ్చి తోటకూర. దీంట్లో కూడా పుదీనా తోటకూర ఉంది. ఇది వచ్చి టమాటా మొక్క అన్నమాట. ఈ కుండీలో టమాటాలు చాలా ఎక్కువగా వచ్చినాయి మొక్కలు. మధ్యలో మిర్చి మొక్క ఉంది, ఒకసారి చూపించేస్తాను చూడండి. అలాగే దీంట్లో కాయలు కూడా చాలా బాగా వచ్చినాయి. చూడండి, ఇది టమాటా మొక్క అన్నమాట. దీని లోపల ఇదిగో మిర్చి మొక్క ఉంది. చాలా కాయలు వచ్చేసినాయి. ఇదిగో చూడండి, కాయలు కానీ చాలా బాగున్నాయి. ఇదిగో చూడండి, టమాటాల మొక్కకి పువ్వులు కూడా వస్తున్నాయి. చాలా బాగా ఈ మొక్కలు చాలా బాగున్నాయి. ఇదిగో చూడండి, ఇది తోటకూర. కొద్దిగా ఎర్ర తోటకూర లాగా కొద్దిగా గ్రీన్ కలర్లో కూడా ఉంది. ఇదిగోండి ఆవాల మొక్క చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చింది. ఇవన్నీ పూలు
చాలా కాయలు వచ్చేసినాయి. ఇది ఆవాల మొక్క మనకి చాలా ఉపయోగం అండి. దీని ఆకులతో మనము తోటకూర లేక కూడా వండుకోవచ్చు. ఈ ఆకులు మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని బంగాళదుంపలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆకుల్ని మనము సరసం ఆకులు అంటారు, సరసం మొక్క అంటారు. అయితే వీటి వల్ల చాలా ఉపయోగం అండి. మనం శీతాకాలంలోనే ఎక్కువగా వండుకొని తింటే వేడిని పుట్టిస్తుంది అంటారు. ఓకేనా. ఇది బంగాళదుంపల్లోనూ పప్పుల్లోనూ తోటకూర లేకుండా వండుకొని తినొచ్చు అనమాట. పప్పులో యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇది చుక్క కూర. అలాగే ఇదిగో చూడండి చుక్క కూర. ఇందులో కూడా విత్తనాలు చూడండి ఎలా వచ్చినాయో, చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇదంతా చుక్క కూర ఇలా ఉంచేసాను నేను. ఎందుకు ఇలా వచ్చింది అసలు, చూడడానికి చాలా బాగుంది చుక్క కూర విత్తనాలు. ఇది వచ్చి ఆవాల మొక్క. ఇందాక చూపించాను కదా, వీటి ఆకులను కూడా కూర వండుకొని తింటారని. ఇగో చూడండి పువ్వులు వచ్చిన తర్వాత అసలు ఒక గుత్తికి ఎన్ని కాయలు వచ్చినాయో చూసేయండి ఒకసారి. చాలా బాగుంది. ఇవి కూడా టమాటా మొక్కలు 2 కుండీల్లో ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ వచ్చినాయి మొక్కలు. అయితే కాయలు కూడా చాలా బాగా ఎక్కువగా వచ్చినాయి. కాయలు చూపించేస్తాను. ఒక్కొక్క గుత్తికొచ్చి 3-4 కాయలు ఉన్నాయండి. చాలా పెద్ద కాయలు. ఇగో చూడండి కాయలు పైన కూడా ఉన్నాయి. ఇగో గుత్తుగా ఉన్నాయి కాయలు. మీకు చూపించేస్తాను. ఓకేనా. ఇది వచ్చి తోటకూర. ఇది వచ్చి తమలపాకు అండి, తమలపాకు మొక్క. దీన్ని ఇంకా పైకి ఎక్కించాలి. అలాగే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టాను. ఇది మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కానీ ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు కానీ యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ కూర కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మొక్కల్ని చూపించేస్తాను. ఓకేనా. టమాటా మొక్కల్ని చూడండి. టమాటా మొక్కలు ఈ 2 కుండీల్లో చాలా ఎక్కువ వచ్చేసినాయి. ఇగో చూడండి కాయలు, చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి టమాటాలు. ఇగో చూడండి ఒక్కొక్క గుత్తుకొచ్చి 3-4 కాయలు ఉన్నాయి. పచ్చికాయలు ఉన్నాయండి. ఇగో చూడండి చివ్వలను కూడా బాగా వచ్చినాయి కాయలు. అంతా ఒకసారి చూసేయండి టమాటా మొక్కల్ని. చాలా బాగా వచ్చినాయి కాయలు. ఇవి గుత్తులుగా కాయలు చాలా బాగున్నాయండి. ఇవి నేను మామూలుగా వేసుకోలేదు. మనము వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు మనం వాటర్లో వేసి కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు ఆ వాటర్ని మళ్ళీ కుండీలోకి పోయడం వల్ల ఈ మొక్కలు బాగా ఎక్కువగా వచ్చినాయి. ఇది తోటకూర అండి. చూడండి చాలా బాగుంది కదా. ఇవి చూడండి ఉల్లికాడలు. దీంట్లోనే తమలపాకు ఉందన్నమాట. ఇది చూసేయండి తమలపాకు మొక్క. ఇది వచ్చి తులసి కోట అండి. ఇది వచ్చి మనం పూజ చేసుకునే తులసి మొక్క అన్నమాట. శీతాకాలంలో మొత్తం ఎండిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి మంచిగా చిగురు వస్తుంది. ఇది వచ్చి బుద్ధుడి బొమ్మలో కూడా నేను వేసాను. ఇది చూడండి చాలా పెద్దగా వచ్చింది మొక్క. ఒకసారి చూసేయండి 2 మొక్కల్ని. ఈ కుండీలో కూడా సేమ్ గులాబీనే వేసానండి. చూడండి ఇవి ఆల్రెడీ పూసి ఎండిపోతున్నాయి అన్నమాట. ఇగో కుండీలో వేసాను. చాలా ఎక్కువ టమాటాలు వచ్చినాయి. ఇగో చూడండి కాయలు చాలా గుత్తులుగా వచ్చినాయి. ఈ కుండీ వేరే కుండీలో పెట్టాను. ఇవి మనం వేసిన మొక్కలు కూడా కాదు. ఆల్రెడీ మనం వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఆ వాటర్ని కుండీలో పోయడం వల్ల చాలా ఎక్కువ వచ్చినాయి కాయలు. కనిపిస్తున్నాయా? కొమ్మలు బయటికి వెళ్ళిపోయినాయి. ఇవి చూడండి చాలా ఎక్కువ వచ్చినాయి కాయలు. ఇదిగో ఇవన్నీ టమాటాలే. ఇవి చూడండి గుత్తులుగా వచ్చినాయి. ఇది కరివేపాకు మొక్క. శీతాకాలంలో మొత్తము రెబ్బలన్నీ ఇవి రాలిపోయినాయి అన్నమాట. ఒక్కటి కూడా లేదు రెబ్బ, మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడు ఎండ స్టార్ట్ అయ్యేసరికి కొత్తగా మళ్ళీ చిగుర్లు వచ్చేసినాయి. చిగుర్లు వచ్చేసేసి ఇగో చూడండి ఈ మొక్కకి పైన ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఈ ఫ్లవర్స్ ఏమవుద్దంటే కాయలు కాసి మనకి విత్తనాలు తయారవుతాయి. ఈ పువ్వులు. ఇది వచ్చి కరివేపాకు మొక్క కుండి. అవతల కుండీలో ఉన్న మొక్కలన్నీ ఈ కరివేపాకు మొక్కలోకి వచ్చేసినాయి. ఇది చూడండి ఎన్ని టమాటాలు బాగా వచ్చినాయి. ఇవ్వండి ఇవన్నీ టమాటాలే.
ఇప్పుడు రా దగ్గరికి. ఇది చిన్న కుండీలోనే వచ్చి గులాబీ పెట్టాను, గులాబీ వేసాను. ఇదిగో చూడండి, ఇందులో కూడా చాలా ఎక్కువ పూలు వచ్చినాయి. ఇది రెడ్ గులాబీ, ఎర్ర గులాబీ ఇంకా కనిపిస్తుందా, ఎర్ర గులాబీ. ఇది చూపిస్తాను చూడండి. ఇది జీలకర్ర మొక్క లేదంటే ఏ మొక్క అన్నది తెలియట్లేదు. ఈ మొక్క ఏం మొక్క అన్నది తెలియదు. జీలకర్రలో లేదంటే ఇది మనం చూడు సోంపు కదా, కడుపు నొప్పి వచ్చినప్పుడు వామ్ మొక్క లేదంటే ఏమో చెప్పలేము ఏంటన్నది. నేను మాత్రం చల్లాను గింజలు. ఏ మొక్కలు నేను జీలకర్ర సోంపు మొక్క తెలియట్లేదు. ఇది మీకు ఎవరికైనా తెలిస్తే ఈ మొక్కని కామెంట్లో తెలియజేయండి. ఈ మొక్క గుంటగరగడాకు మొక్క. ఇది చూడండి చాలా బాగా వచ్చింది. అసలు ఈ మనం గార్డెన్ పెంచే దగ్గర పెట్టుకోకూడదని నేను చెప్తానండి. ఎందుకంటే ఇవి మనం వేసిన మొక్క ఏదన్నా వెజిటేబుల్ మొక్క ఏదైనా కానీ పువ్వుల మొక్క కానీ వేసినా కానీ వాటిని ఎదగనివ్వదు. దీనికి వేర్లు బాగా మట్టి మొత్తం పట్టేస్తుంది. దానివల్ల ఏంటంటే మిగతా మొక్క ఎదగదు. ఇది చూడండి పువ్వు. ఇది మామూలుగా ఒక కుండీలో వేస్తే మన దగ్గర ఎన్ని కుండీలు ఉన్నాయి అన్ని కుండీలకి స్ప్రెడ్ అయిపోద్ది. దీనిలో విత్తనాలు గాలికి మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. ఇది కూడా కరివేపాకు మొక్క. దీంట్లో కూడా శీతాకాలంలో అసలు ఆకులు అన్నది లేరు, మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడు బాగా వచ్చింది చిగురు. ఎండ బాగా వస్తుంది కదా, ఎండ వల్ల చక్కగా చిగురులు వచ్చినాయి చూడండి. దీనికి కూడా కొమ్మకి పువ్వులు బాగా ఎక్కువ వచ్చేసినాయి. ఈ మొక్క వచ్చి మెంతు మొక్క. చాలా విపరీతంగా పువ్వు బాగా వచ్చింది చూడండి. మెంతు మొక్క ఇది. పువ్వులు కూడా భలే వెరైటీగా వచ్చినాయి. ఇవన్నీ గింజలు అనుకుంటున్నాను నేను, మెంతులు అవుతాయేమో చూద్దాము. ఉంచాను మరి నేను. ఇది కూడా ఇదిగోండి మెంతు మొక్క. ఇది అక్కడక్కడ మెంతులు వచ్చినాయి. వీటిని మనం వేయకుండానే వచ్చినాయి. ఇది వరకు వేసాం కదా. ఇది వచ్చి నిమ్మ మొక్క. చూడండి అసలు కరివేపాకు మొక్కలో కూడా గుంటగరగడాకు మొక్కలు ఎలా వచ్చేసినాయి. అసలు వీటి వల్ల వేరే మొక్క కూడా గ్రోత్ అస్సలు ఉండదు. వీటిని నేను తీసేసి ఆయిల్లో వాడుతూ మనం రాసుకుంటాం కదా, జుట్టుకి రాసుకోవడానికి వాడుకుంటాను. చాలా బాగా వచ్చినాయి, పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి, గుంటగరగడాకులు. ఒకసారి మొత్తం గార్డెన్ మొత్తం చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మనం రీసెంట్గా చుక్కకూర వీడియో చేసాం కదా, అది కాకుండా మనం పుదీనా కూడా వీడియో చేసాము. ఈ రెండిట్లో ఏంటంటే పుదీనా పచ్చడి ఒకటి, నాన్ వెజ్తో మనం చుక్కకూర నాన్ వెజ్ కర్రీ కూడా చేయమంటున్నారు. అలాగేనండి, చేసి వీడియో చేస్తామండి. గులాబీ పువ్వులు చాలా ఎక్కువగా వస్తాయి కదా, వచ్చిన పువ్వులు మనకి ఆ కొమ్మ మీదే ఎండిపోవడం అలా ఉంటుంది అనమాట. ఎండిపోయిన తర్వాత మనము కట్ చేసేస్తూ ఉండాలి. అలా కట్ చేయడం వల్ల మొక్కల్లోని మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. మన గార్డెన్లో చాలా ఎక్కువ గులాబీ పువ్వులు వచ్చినాయి కదా, ఈ గులాబీ పువ్వుల్ని వేస్ట్ చేయకోకుండా ఈ గులాబీ రేకుల్ని ఏం చేయాలన్నది, ఏం చేస్తాను అన్నది ఇంకో వీడియోలో మీకు చూపిస్తానండి.
మన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటన్నది చూపించేశాను. అయితే మనకి ఈ గార్డెన్లో ఉన్న మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏమేమి మొక్కలు నచ్చినాయి, మన గార్డెన్లో ఉన్నటువంటి గులాబీ పూలు ఎలా పూసినాయి, ఎలా ఉన్నాయి, అలాగే కరివేపాకు మొక్క ఇవన్నీ చూపించేస్తాను కదా. ఈ మొక్కల్లో అన్నిట్లో మీకు ఏ మొక్కలు బాగున్నాయి ఏంటన్నది, మన గార్డెన్ ఏ విధంగా ఉంది, మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.